బుచ్చిబాబు సరా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీకి సంబంధించిన గ్లీమ్స్ బా అసలు నేనైతే మాత్రం ఊహించలేదండి. ఎందుకంటే ఈ గ్లీమ్స్ మొత్తం కూడా మనం ఒకసారి గమనించినట్లయితే దాదాపు 45 సెకండ్లు మొత్తం కూడా రామ్ చరణ్ గారు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ గ్లీమ్స్లో కనపడలేదండి. అసలు దర్శకుడు బుచ్చిబాబు చూడటానికి ఒక నార్మల్ వ్యక్తిలాగా కనిపిస్తారు, కానీ ఆయనలో దర్శకత్వం కళ అనేది మామూలు లేదండి. ఎందుకంటే దాదాపు ఒక 100 సినిమాలు తీసిన దర్శకుడు ఏ విధంగా అయితే అభిమానులు ప్రేక్షకులు పల్స్ పట్టుకోవాలో అలాంటి దర్శకులకి తెలుస్తుంది. ఎందుకంటున్నారంటే అన్ని సినిమాలు తీయబట్టి ప్రేక్షకులు అనుగుణంగా ఆ సినిమా ఏ విధంగా తీస్తే హిట్ అయిద్దో అన్న సంగతి అనుభవం బట్టి తెలుస్తుంది అనమాట. కానీ ఇక్కడ పెద్ది మూవీ దర్శకుడికి బుచ్చిబాబుకి అంత అనుభవం ఉందేమో అన్నట్టు కనిపిస్తుందండి. నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు నటిస్తున్న ఏ సినిమాలు కూడా ఇంత క్రేజ్ని అనేది ఇంత తక్కువ సమయంలో సంపాదించలే. అంతేకాకుండా మొట్టమొదటిగా ఒక ఫోటోని అనేది ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. తర్వాత రామ్ చరణ్ గారు ఒక బ్యాట్ పట్టుకొని ఆ బ్యాటుని ఇట్లా కింద కొట్టి బాల్ను కొడితే అసలు ఆ సీన్ అనేది చాలా హైలైట్ అయిందనమాట. తర్వాత ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. తర్వాత వచ్చింది చికిరి 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 అనే సాంగ్ అనమాట. చికిరి చికిరి సాంగ్ గురించి ఇక మనం ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సాంగ్ సృష్టించిన రికార్డు అన్నీ ఇన్ని కావన్నమాట. తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చింది రై రై రారా రై రై రారా అనే సాంగ్. అసలు ఆ సాంగ్కి వేసిన డాన్స్ గురించి చెప్పాలంటే మాటలేవు మాట్లాడలేవు అనమాట. అంత బాగా రామ్ చరణ్ గారు ఆ సాంగ్కి డాన్స్ అనేది చేశారనమాట. అంతేకాకుండా దాదాపు ఆ సాంగ్ స్టోరీ మొత్తం చెప్పేసినట్టు అనిపించింది నాకు, నా వరకు అయితే మాత్రం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో క్రికెట్ నేపథ్యంలో నడిసే కథ అన్నట్టుగా ఇంతకు ముందు అనుకున్నాం. అదేవిధంగా ఆ సాంగ్ అనేది చెప్పేసింది అనమాట. నాకు అదే అర్థం కావట్లే. ఇప్పుడు ఒక్కొక్కరు తలలు పీక్కుంటున్నారు. ఎందుకంటే ఇది క్రికెట్ నేపథ్యంలో వచ్చే కథే. దాదాపు ఈ సినిమా స్టార్ట్ అయిన కానుంచి ఒక్కొక్క అప్డేటు రిలీజ్ చేసిన కానుంచి క్రికెట్ గురించే ఈ సినిమా మొత్తం ఉంటుందని చెప్పి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం అనమాట. కానీ ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా విడుదలైన 45 సెకండ్ల గ్లీమ్స్ చూసిన తర్వాత అందరికీ పీదులు ఎగిపోయాయండి. ఏం చెప్పాలో అర్థం కావట్లే. మొన్నటిదాకా ఈ కథ మొత్తం కూడా క్రికెట్ గురించే ఉంటుందని చెప్పి మొన్నటిదాకా చెప్పుకున్నాం. అనుకోకుండా ఈ గ్లీమ్స్ మొత్తం కూడా ఈ 45 సెకండ్లో ఉన్న గ్లీమ్స్ మొత్తం కూడా రామ్ చరణ్ గారు బ్యాటు పట్టుకొని ఉన్న ఒక సీన్ కూడా లేదు. రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. ఈ గ్లీమ్స్ మొత్తం కూడా వన్ మ్యాన్ షోగా కనిపించారనమాట. ఏది కుస్తీ ఫైట్ గురించి, కుస్తీ ఫైట్ని హైలైట్ చేస్తూ ఈ గ్లీమ్స్ అనేది తీర్చిదిద్దారనమాట. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి? కథ గురించి మనం ఇన్ని రోజులాగా చెప్పింది కూడా అసలు ఎక్కువ శాతం క్రికెట్ గురించి ఉంటుందా, లేకపోతే ఈ గ్లీమ్స్ని ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి కుస్తీ ఫైట్ గురించి ఉంటుందా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మనం ఎవరి గురించి చెప్పుకోవాలంటే ఇన్ని రోజుల దాకా మీరు క్రికెట్ అని చెప్పేసి ఇప్పటిదాకా మీరు చెప్పుకుంటున్నారు కదా. అదే కాకుండా ఈ సినిమాలో కుస్తీ ఫైట్ కూడా పెద్ద హైలైట్ కాబోతుంది. కుస్తీ ఫైట్లకు సంబంధించి కూడా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి దర్శకుడు బుచ్చిబాబు చెప్పకనే చెప్పేశారండి. అందుకనే నేనేమంటున్నానంటే దాదాపు 100 సినిమాలు చేసిన దర్శకుడికి మాత్రమే ప్రేక్షకుల పల్స్ అయినా అభిమానుల పల్స్ అయినా పట్టుకోవాలంటే అలాంటి దర్శకులకు మాత్రమే తెలుసు కదా. ఓన్లీ 2 సినిమాలతోని ఇప్పుడు వదిలిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా అతను తీర్చిదిద్దాడు. అంటే ఈ సినిమా పైన ఇంకా క్రేజ్ అనేది పెరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అదేంటంటే దెబ్బతిన్న పులి ఎంత కసి మీద ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఎందుకంటున్నారంటే దాదాపు రంగస్థలం, త్రిపుల్ కానుంచి ఇంతవరకు రామ్ చరణ్ గారికి రామ్ చరణ్కు తగ్గ హిట్ అనేది ఇంతవరకు పడలేదండి. మరి ఇది ఎప్పుడు పడిద్దా అని చెప్పి ఒకవైపు రామ్ చరణ్ గారు, మరోవైపు మెగా అభిమానులు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారనమాట. వాళ్ళ దాహం అనేది ఇంకా తీరలే. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన మేకింగ్ వీడియోలు కావచ్చు, ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ కావచ్చు, గ్లీమ్స్ కావచ్చు, మొత్తం మీద రామ్ చరణ్ గారు ఏ విధంగా కనిపిస్తుందంటే ఒక కసి, రామ్ చరణ్ గారిలో ఒక కసి అనేది కానొస్తున్నదండి. అది ఎందుకంటే మనం ఒకసారి ఈ గ్లీమ్స్ని గమనించినట్లయితే రామ్ చరణ్ గారు అతని బాడీ చూడండి ఏ విధంగా ఉందో. వామో, నాకైతే మాత్రం 2 కళ్ళు కూడా సరిపోలేదనమాట. అంతలా బాడీ అనేది ఈ సినిమాకు తగ్గట్టుగా పెంచిండని చెప్పేసి మనం అనుకోవటం చాలా తప్పు. ఎందుకంటున్నానంటే కష్టపడిండు. అతని కష్టం అనేది అతని బాడీ రూపంలో కానొస్తుందన్నమాట. ఎందుకంటే ఒక కుస్తీ ఫైట్ చేయాలంటే ఏదో నార్మల్గా బక్కపల్సగా
మనసుల్ని ఆకట్టుకునే విధంగా లేకపోతే ఆ ఫైట్ ఎంత బాగా చిత్రీకరించినా కానీ జనాలకు అంతగానే ఎక్కదు. ఎందుకంటున్నానంటే అవతల వ్యక్తి ఎలాగుండో హీరోని డామినేషన్ చేసే విధంగా అవతల వ్యక్తి ఉండడు. కాబట్టి అవతల వ్యక్తి ఎంత బలవంతుడైనా సరే ఆ బలవంతుణ్ణి నేల కనిపించాలంటే ఇక్కడ హీరో కూడా అంత బలవంతులా కనిపించాలన్నమాట. దానికోసం రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి ఆ కండలు పెంచిండనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సినిమా గురించి. అందుకని నేను ఏమంటున్నానంటే రామ్ చరణ్ గారు ఎంత పెట్టాలో ఎంత కష్టపడాలో అంత కష్టపడితే తప్ప అంత కండలు అనేది రావండి. రామ్ చరణ్ గారు ఇక్కడ కసితోని ఈ సినిమాని మొత్తం కూడా ఒక కసితోని చేసినట్టుగా అనిపించిందండి. ఎందుకంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం RRR సినిమా కానుంచి ఇంతవరకు పెద్ద హిట్ లేదు. శంకర్ గారి దర్శకత్వంలో దాదాపు ఆ సినిమా ఒక 5 సంవత్సరాల పాటు ఆ సినిమాని చేశారు. కానీ ఏమైంది, లాస్ట్కి వచ్చేలాడికి ఎంత కష్టపడ్డా కానీ రామ్ చరణ్ గారికి ఆ సినిమా అనేది జనాల్లోకి ఎక్కలేదు. ఆ సినిమా మనం ఆశించినంత విధిగా సినిమా ఆడలేదు. కాబట్టి ఇక ఎన్నాళ్ళు ఇలాంటి ఫ్లాపులు తీసుకుంటూ యావరేజ్లు తీసుకుంటూ నా అభిమానులను నిరుత్సాహపరచాలన్న ఉద్దేశంతో రామ్ చరణ్ గారు ఈ సినిమా మొత్తం కూడా ఒక కసితోని తీసినట్టుగా కనిపిస్తుందండి. ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఒక చిన్న మాట చెప్పాలండి. అదేంటంటే ఏ రంగంలోనైతే తన కొడుకు ఎదగాలని చెప్పి తండ్రి ఆశిస్తాడో ఆ రంగంలో ఎదిగేటప్పుడు అంటే మొట్టమొదటిగా మనకు పరిచయం చేసేటప్పుడు చిరంజీవి గారు మనకు పరిచయం చేశారండి. ఈ రంగంలో నేను ఎంత కష్టపడి ఎదిగానో అంత కష్టపడితే తప్ప నువ్వు ఎదగలేవు అని చిరంజీవి గారు రామ్ చరణ్ గారికి ఎన్నోసార్లు వితబోధ చేశారండి. కాబట్టి చిరుత సినిమాలో రామ్ చరణ్ గారిని మనకు పరిచయం చిరంజీవి గారు చేశారు. చేసిన తర్వాత ఇక మనం చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి కొడుకు కాబట్టి మనం ఆ సినిమాకి వెళ్ళాం, ఆ సినిమాను చూసాం. కానీ అక్కడితోని చిరంజీవి గారి పాత్ర అనేది అయిపోయింది. మనకు పరిచయం చేసింది అక్కడితో అయిపోయింది. కానీ నెక్స్ట్ కష్టపడాల్సింది ఎవరు? రామ్ చరణ్ గారే. అతని టాలెంట్ అనేది మొత్తం కూడా ప్రతి ఒక్క సినిమాకు చూపించుకుంటూ వస్తే తప్ప ఈ ఇండస్ట్రీలో ఏ వ్యక్తికైనా కానీ మనుగడ అనేది ఉండదన్నమాట. తండ్రికి తగ్గ తనయుల్లాగా, తండ్రికి పేరు తెచ్చే కొడుకులాగా రామ్ చరణ్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను కష్టపడుతూనే ఉండండి. కష్టపడి ఇప్పుడు ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే చాలా గ్రేట్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే పెద్ద స్టార్ హీరోలు కొడుకులు తండ్రి ఇండస్ట్రీలో నిలబెట్టినా కానీ నిలబడలేక వాళ్ళకంత టాలెంట్ అనేది లేక మరుగుపడిపోయిన హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ రామ్ చరణ్ గారు మాత్రం ఒక్కో సినిమాకి అతని టాలెంట్ అనేది చూపించుకుంటూ అతను ఏంటో నిరూపించుకుంటూ ఇప్పుడు ఈ స్థాయికి అంటే ఇన్ని కోట్ల అభిమానుల్ని సంపాదించుకుంటే మరి ఇది రామ్ చరణ్ గారి కష్టమని అనాలో వద్దా అనేది మీరు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీ ఉద్దేశం కూడా ఎలా ఉందో నేను తెలుసుకోవాలి. కాబట్టి అంత కష్టపడి రామ్ చరణ్ గారు ఇప్పుడు 0 స్థాయి నుంచి ఒక పెద్ద స్టార్ హీరో వరకు ఎదిగిందంటే ఇక్కడ రామ్ చరణ్ గారి కష్టం కూడా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని రూమర్స్ అనేది వినిపిస్తున్నాయి. అది ఏంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు డబల్ రోల్ ఏమైనా పోషిస్తున్నాడా? దర్శకుడు బుచ్చిబాబు మనకు తెలియకుండా ఈ రహస్యం అనేది దాచిపెట్టి ఒకేసారి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత క్రికెట్ గురించి ఒక రామ్ చరణ్ని, కుస్తీ ఫైట్ గురించి మరొక రామ్ చరణ్ని ఏమైనా ఈ కథ అనేది ఆ విధంగా ఉందా? రామ్ చరణ్ ఒక పాత్రలో మాత్రం గుబురు చుట్టు చేసుకుని ఉండు, ఇంకొక పాత్రలో అయితే రామ్ చరణ్ మూడేసుకొని అంటే తలని మూడేసుకొని ఉన్నాడు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. ఒకవేళ అదే నిజమైనట్లయితే ఈ సినిమాని చూడాలంటే ఈ 2 కళ్ళు సరిపోవండి. ఇన్ని రోజుల దాకా మనం రామ్ చరణ్ గారిని ఒక క్రికెట్కి సంబంధించిన కథ మాత్రమే ఉంటుందని చెప్పి ఇన్ని రోజుల దాకా మనం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి కాబట్టి ఈ పాత్రకు మరో రామ్ చరణ్ ఏమైనా ఉండడా అని చాలామంది డౌట్ను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఏమో ఒకవేళ కథ అనేది ఏ విధంగా ఉందో ఏందో అనేది మనం ముందాలే చెప్పలేము. కాబట్టి ఒక సినిమా అంటే ట్విస్టులు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇది మనం సినిమా చూసేదాకా ఏప్రిల్ 30వ తారీఖున ఈ సినిమా వచ్చిన తర్వాత చూసి మనం మాట్లాడదాం. ఇదండి ఈరోజు వీడియో. మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.